హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము నంది హిల్స్కి అయితే వెళ్తున్నామండి. ఇది బెంగళూరు దగ్గరలో చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. సో హాలిడే ఉందని అక్కడికైతే వెళ్తున్నాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అయితే చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ కొండపైకి వెళ్ళాలన్నమాట. సో మంచుతో కప్పబడినట్టు ఎలా కనిపిస్తుంది చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. మొత్తానికి పైకి అయితే వచ్చేసాం అనుకునే లోపే ఎక్కడివక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోయాయండి. ట్రాఫిక్ ఎక్కువైపోయి చూడండి, ఈ విధంగా వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. సో సన్సెట్ చూద్దామని వచ్చాము, కానీ చూడలేకపోయామండి. వెహికల్స్ చాలా ఉండడంతో లేట్ అయిపోయిందనమాట. మీరు కనుక రావాలనుకుంటే 5:30 నుంచి 6 లోపు రండి, చూడడానికి చాలా బాగుంటుంది సన్సెట్ ఆ టైంలో. ఇంకా వెహికల్ అన్నీ ఆగిపోయాయని మేము అలా నడుస్తూ వెళ్తున్నాం అనమాట. పైకి వెళ్ళడానికి ఇంకా 5-6 కిలోమీటర్స్ అయితే అవుతుంది. అందుకు నడుస్తూ వెళ్తున్నాం, ఆయన, నేను, పిల్లలు. ఆ పైన కనిపిస్తుంది కదండి, ఆ కొండ పైకి వెళ్ళాలన్నమాట. ఎంత అందంగా ఉంది చూడండి నేచర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగే కదా, అందరూ నడుస్తూ వస్తున్నారు అలా. మొత్తానికి పైకి అయితే వచ్చామండి. ఎంట్రన్స్ ఇది, పైకి వెళ్ళాలి ఇప్పుడు. పైకైతే స్టెప్స్ ఉన్నాయి, ఎక్కి వెళ్ళాలి. బస్సెస్ కూడా ఉన్నాయి, ఎక్కలేని వారు బస్సులో కూడా వెళ్తారు. తమ్ముడు పిల్లలు అయితే ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. హాయ్ చెప్తున్నారండి మీకే. మొత్తం గ్రీన్ అండి, అటు సైడ్ సైడ్ మధ్యలో స్టెప్స్ ఉంటాయి, అది ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇది వ్యూ పాయింట్. పైకి ఎక్కి వ్యూ అయితే చూస్తున్నారు. పైకి ఎక్కితే మొత్తం కనిపిస్తుంది. ఇది రాక్ వ్యూ పాయింట్. పిల్లలైతే ఆకలిస్తుందని బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నారు, ఇడ్లీ, దోశ. నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్ అండి. మార్నింగ్ వస్తే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి చూడడానికి. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మేము చూడలేకపోయాం. ఆకాశంలో నిలబడి చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇది పార్క్ లాగా అండి, పిల్లల ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ ఉంటుంది ఆడుకోవడానికి. మొత్తం పార్క్, పచ్చదనం, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇక్కడ. ఇది బస్లో వచ్చే రోడ్ అన్నట్టు. బస్లో వచ్చే వాళ్ళకి ఈ వ్యూ అయితే కనిపిస్తుంది.
వెహికల్స్ చూడండి ఎన్ని ఉన్నాయి, కార్స్, బైక్స్ మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయండి. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.